What is up, guys, and welcome back to Franklin Real Life Mod Series episode number 19. Guys, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి గైస్. అందరికీ హ్యాపీ భోగి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ గైస్, 1 month అయితే వీడియోస్ రాలేదు. రియలీ సారీ గైస్. ఇప్పటి నుంచి సంక్రాంతి నుంచి అయితే ఫుల్ అంటే ఎప్పట్లానే మళ్ళీ వీడియోస్ వస్తాయి గైస్. రియల్లీ సారీ. ఇప్పటి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూస్గా పెడతాను. అండ్ ఈరోజు అయితే మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. మేయర్ ఎలక్షన్ రిజల్ట్స్. మనమైతే ఇప్పుడు మైకిల్ ఇంటికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చే చోటు కొంచెం దూరం అక్కడికి మనం మైకిల్ని తీసుకువెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ మైకిల్ అపోనెంట్ అయితే వచ్చేసాడంట, నాకు తెలియదు మరి. అండ్ గైస్, కొంచెం లిమిటెడ్ పీపులే వచ్చారంట మరి. అండ్ సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉందని చెప్పారు మరి. సో మైకిల్ అయితే ఎవరికి భయపడాడు. సెక్యూరిటీ గురించి మనం ఆలోచించాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే మన ఫ్రాంక్లిన్ ఉన్నాడు ఇక్కడ. సో మనమైతే మైకిల్ ఇంటికి వే పాయింట్ సెట్ చేసుకొని అక్కడ వెళ్ళి మైకిల్ని పికప్ చేసుకొని ఎలక్షన్స్ జరిగే ప్లేస్కి రిజల్ట్స్ వచ్చే ప్లేస్కి అయితే వెళ్దాం. ఓకే, లెట్స్ గో టు మైకిల్ హౌస్. అండ్ ట్రాఫిక్ అయితే స్విచ్ ఆఫ్ అయింది, ఎందుకంటే ఈరోజు రిజల్ట్స్ డే. అందరూ ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు, ఎవరు గెలుస్తారో అని టీవీ చూస్తూ ఉంటారు. అండ్ మీరెవరు అనుకుంటున్నారు గైస్? దేవ్ నోటనా మైకిలా? కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి చూడండి. అందరూ ఈరోజు అక్కడికి రాలేని వాళ్ళందరూ అయితే లైవ్లో మేయర్ కోసం అయితే చూస్తున్నారు, ఎవరు గెలుస్తారని. అందుకనే మనకి పెద్ద ట్రాఫిక్ అయితే ఏం లేదు. వాళ్ళైతే టీవీలో ఇంకా లైవ్ చూస్తూ ఉంటారు. కొంచెం ఎలానే వెళ్దాం. అండ్ చెప్పాలంటే ఇంట్లో చూడడమే బెస్ట్, ఎందుకంటే ఇక్కడ జనాలు వచ్చి అంత రచ్చ కాకుండా. మన మైకిల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం, ఇక్కడే. ఓకే, సైకిల్ నైస్ బాడీ. ఓ అండ్ మైకిల్ ఈరోజు ఏం డ్రెస్ వేసాడో చూద్దాం. మనమైతే రెడ్ కలర్ డ్రెస్ వేసాం. మైకిల్ ఓకే మైకిల్ అయితే ఇక్కడ ఉన్నాడు. అండ్ ఎప్పటిలాగానే మన కార్ని అయితే లోపల పార్క్ చేసేద్దాం, ఎందుకంటే అమాండా కార్ ఇంకా ట్రేసీ కార్ అయితే బయట ఉంటుంది. అండ్ జిమ్మి గాంధీ కూడా. అండ్ మైకిల్ అమాండా అయితే మైకిల్ వైఫ్, ట్రేసీ వాళ్ళ డాటర్, జిమ్మి వాళ్ళ కొడుకు, మైకిల్ కొడుకు. మైకిల్ కొంచెం మైకిల్ ఫేస్ అయితే టెన్షన్గా ఉంది, గ్లాసెస్ అయితే పెట్టాడు. ఓకే మైకిల్, మనం విన్ అవుదామని కోరుకుందాం. కమాన్ మైకిల్, ఆన్ గెట్ ఇన్ ద కార్ మైకిల్. ఇప్పటికే కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ అక్కడికైతే మన అపోనెంట్ అయితే వచ్చేసాడు, అంటే మైకిల్ అపోనెంట్. లొకేషన్ ఇక్కడ కొంచెం దగ్గరే, మరి అంత దూరం ఏం కాదు. ఇక్కడ గైస్ ప్లేస్ అయితే అది. అక్కడ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్దాం మైకిల్ని. లెట్స్ గో గైస్. కొంచెం టెన్షన్గా ఉంది గైస్, ఎవరు గెలుస్తారని. నమ్మకం ఉంది మైకిల్ గెలుస్తాడని, కానీ కొంచెం టెన్షన్. హోప్ మైకిల్ విన్ అవుతాడు అనుకుందాం. మైకిల్ విన్ అవ్వాలని కోరుకోండి గైస్, నేను కూడా కోరుకుంటున్నా. ఏమైనా జరగవచ్చు గైస్, ఇది లాస్ట్ అంటోస్. కొంచెం మనం జస్ట్ సపోర్ట్ ఇచ్చే వరకే. ఓకే, మైకిల్ కనుక మేయర్ అయితే మామూలుగా ఉండదు గైస్ మొత్తం. అంటే ఫ్రాంక్లిన్ హెల్ప్ ఏమి అడగాడు పెద్దగా. చూడాలి. కొంచెం దగ్గరికి వచ్చేసాను. ఆ పైన ఇంత దూరంగా ఎందుకు పెట్టారంటే ఇక్కడ వరకు ఎవరు రారు బేసిక్గా. కొంచెం కేర్ఫుల్గా వెళ్దాం గైస్. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇక్కడ.
ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇక్కడ దారి జరుగుతుందని. సో సెక్యూరిటీ అయితే పెట్టలేదు. మనకైతే సెక్యూరిటీ అవసరం లేదు, మన ఫ్రాంక్లిన్ అయితే ఉన్నాడు మైకిల్కి, ఇంకెందుకు సెక్యూరిటీ. అండ్ గైస్ మనమైతే వచ్చేసాం. ఓకే ఉన్నారు కొంతమంది అయితే. ఇటు సైడ్ పార్క్ చేసేద్దాం మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం. అండ్ కొంతమంది అయితే వచ్చారు. అండ్ నాకైతే ఇదే నచ్చదు, ఎందుకంటే ఎక్కువ మందిని అలో చేయరు, అదే నాకు నచ్చదు. ఓకే మైకిల్, లెట్స్ గో. అందరైతే సైలెంట్గా ఉన్నారు. ఓకే మైకిల్ అయితే మంచి డ్రెస్ అయితే వేశాడు. ఈరోజు మైకిల్ అపోనెంట్ అయితే క్లియర్గా చూపిస్తా. ఓకే చూసారా అందరూ ఎంతమంది సైలెంట్గా ఉన్నారో, పిన్ డ్రాప్ సైలెన్స్. సో తినే గైస్ మైకిల్ అపోనెంట్. మనమైతే ఇక్కడ పైకి వద్దాం. సో ఫైనల్ అయితే మనం వచ్చేసాం. ఓకే అండ్ చూడండి గైస్, మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు. అండ్ ఇటు సైడ్ వాళ్ళు కొంచెం క్లాత్ సరిగా వేసుకోలేదు, ఇటు సైడ్ అందరూ సూట్ బూట్ వేసుకొచ్చారు. ఓకే చూసారు కదా గైస్, ఇక్కడ ఎంత సైలెంట్గా ఉన్నారో అంతా. మేయర్ కోసం వెయిటింగ్, ఎవరు గెలుస్తారో అని. అందరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. మనం కూడా వెయిట్ చేద్దాం. హోప్ మైకేల్ విన్ అవుతాడని మనం నమ్మకం ఉంది నాకైతే. దాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం. టైం అయితే 9 అవుతుంది, 9:18. 12:10 కంటే రిజల్ట్స్ వచ్చేది. సో మనం వెయిట్ చేద్దాం. హే లేడీ, హాయ్. ఓకే కొంచెం ఈ ఏరియాని అయితే డిస్కవర్ చేద్దాం. ఈ పైకి ఓకే పైకి వెళ్దాం గైస్. ఇక్కడ ఎటువంటి ఛాన్స్ అయితే తీసుకోవద్దు మనం. ఓకే ఓ పాప్స్ అయితే పైన ఉన్నారు బైనాక్యులర్స్తో. అండ్ టెలిస్కోప్ ఫర్ $1 అంట. సో చూద్దాం. ఓకే గైస్ ఇదే టెలిస్కోప్, అంతా బ్లర్గా ఉంది. ఓకే $1 దీనికి. ఇక్కడ నుంచి చూడండి గైస్ ఎలా ఉన్నారో అంతా. అండ్ చెప్పానుగా పైన బైనాక్యులర్స్తో అయితే చూస్తున్నారు అంతా. అండ్ ఆ పైన కూడా ఉన్నారు. అండ్ అటు సైడ్ కూడా ఉన్నారు స్నైపర్. ఐ థింక్ అటు సైడ్ ఉన్న వాళ్ళు స్నైపర్, వీళ్ళు బైనాక్యులర్స్ అనుకుంటా. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ సంబంధించిన ప్లేస్ కాదు గైస్, గెలీలియో అబ్జర్వేటరీ అంట. సో అబ్జర్వేటరీ ఇక్కడ పెట్టడానికి కూడా కారణం అదే గైస్. ఫైనల్ మూమెంట్లో అయితే ప్లేస్ మార్చారంట. మరి ఇక్కడికైతే బేసిక్లీ ఎవరైతే రారు ఇక్కడికి వచ్చినా తెలిసిపోతారు, అంటే దొరికిపోతారు. టైం అయితే 10 అవుతుంది. టైం అయితే చాలా స్లోగా వెళ్తుంది. సో మనమైతే టైం స్కిప్ చేద్దాం. 12:10 అంటే ఇంకో 2 hours వెయిట్ చేద్దాం. ఈలోపు ఇంకెవరైనా ఉన్నారా చూద్దాం. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఓ ఎవరు లేరు అదే. ఓకే ఇక్కడైతే ఎవరు లేరు, జస్ట్ వాళ్ళే ఉన్నారు, ఎవరిని రానియలే. ఓకే ఓ బాగుంది. ఇంత ఫోటో దిద్దాం గైస్, వద్దులే ఈ టైం మంచిగా కాదు. ఓకే గైస్ 12:10 అయినాక కలుద్దాం. టైం అయితే ఇప్పుడు 10:38. సో 12:10 అయినాక కలుద్దాం. ఓకే గైస్ టైం అయితే 12:11 అవుతుంది. 12:12 ఓకే టైం అయితే 12:12 అవుతుంది. రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు, చూద్దాం. ఓకే గైస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఫైనల్లీ మనం అనుకున్నది అయితే సాధించాం. మైకిల్ అయితే
మీ అందరు ఓటింగ్తో అండ్ లాస్ ఏంజల్స్ పీపుల్తో సపోర్ట్తో మేయర్ మన మైకిల్ ఒక్కసారి ఫోటో తీద్దాం గైస్. చూడండి మన మైకిల్ హ్యాపీగా ఉన్నాడు కొంచెం. అండ్ తినైతే అంత సాడ్ అయితే ఏం లేడు, లైక్ జెలస్ లాగా. సో జెలస్ లాగా అయితే ఏం లేదు తన ఫేస్. ఓకే, స్పోర్టివ్గా ఉన్నాడు తను. ఐ అప్రిషియేట్ యూ డేవ్ నాటన్. కానీ మన మైకిల్ని అయితే లాస్ ఏంజల్స్ పీపుల్ అయితే సెలెక్ట్ చేశారనమాట. అండ్ మన మైకిల్ అయితే హ్యాపీగానే ఉన్నాడు. అండ్ గైస్ వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఏంటబ్బా చీర్ చేయట్లేదు? చీర్ అప్ గాయ్స్, చీర్ అప్ అంటే వీళ్ళు ఎందుకు చీర్ చేయట్లేదు అంటే గైస్ నాకైతే కొంచెం ల్యాగ్ అవుతుంది. పైన FPS చూడొచ్చు మీరు, 30-40 అలా వస్తుంది. సో రియల్లీ సారీ ఫర్ దట్ గైస్. ఫ్యూచర్లో అయితే ల్యాగ్ అయితే పోద్ది. రియల్లీ సారీ మా, కొంచెం వెయిట్ చేయండి, ఫ్యూచర్లో అయితే పోద్ది. అంటే నేనే యానిమేషన్స్ ఏం పెట్టలేదు, అంటే మీకు ఇంకా గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది. సో ఇప్పుడు అవనొద్దు. ఓకే గైస్, మైకిల్ అయితే తన స్పీచ్ని స్టార్ట్ చేశాడు. సో కెమెరాతో ఒకసారి చూద్దాం, మైకిల్ని డిస్టర్బ్ చేయకుండా. ఓకే, మైకిల్ అయితే స్పీచ్ ఇస్తున్నాడు. చూసారు కదా గైస్, అందరూ చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు మైకిల్కి. వావ్, మనమైతే కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడప్పుడే అవ్వదు అది. సో మైకిల్ని అయితే అది అయిపోయిన తర్వాత మైకిల్ని అయితే ఇంటికి తీసుకెళ్దాం. ఓకే గైస్. ఓ గైస్, మైకిల్ అయితే తనతో ఫైట్ చేస్తున్నాడు. ఎందుకు? ఏ మైకిల్ వాట్ హ్యాపెన్? మైకిల్ లీవ్. మైకిల్ ఆర్ యు ఓకే? ఐ థింక్ తను ఏదో తప్పు పని చేశాడు, అందుకని మైకిల్ అయితే కొడుతున్నాడు. ఓకే, స్టాప్ ఇట్ మైకిల్, కామ్ డౌన్. మైకిల్ కమ్ ఆన్. థ్యాంక్ యూ లాస్ ఏంజల్స్ పీపుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ కొట్టేసినందుకు. తను ఏమన్నాడు కానీ మైకిల్ అయితే కొట్టేశాడు. అయినా సరే మైకిల్ కోసం జనాలు అయితే చీర్ చేస్తున్నారు. సో ఇందాక బాగానే ఉన్నాడు, మరి చీర్ చేశాడు, ఏమైంది మరి? దేవుడు సంబంధించిన మనిషి అనుకుంటా, కానీ వాళ్ళైతే ఇంకా అరుస్తున్నారు. ఓకే, ఫైనలీ మైకిల్ అయితే తన డ్రీమ్ కమ్ ట్రూ అయింది. సో మైకిల్ తన డ్రీమ్ని నిజం చేసుకున్నాడు. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. మనమైతే ఇప్పుడు మైకిల్ ఇంటికి అయితే వెళ్దాం, మేయర్ ఇంటికి. ఓకే, లెఫ్ట్. మన మైకిల్ అయితే మెజారిటీతో అయితే గెలిచాడు. సో మైకిల్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ లైక్ అయితే చేయండి, మైకిల్ కోసం లైక్ చేయండి, అంటే కంగ్రాట్స్ లాగా లైక్ చేయండి, విషెస్ చెప్పండి. 1 like is equal to 1 wish guys. ఓకే, మైకిల్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు. ట్రేసీ, అమాండా, జిమ్మీ వీళ్ళైతే ఇంకా హ్యాపీగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎవరంటే అమాండా అయితే మైకిల్ వైఫ్, ట్రేసీ అయితే మైకిల్ డాటర్, జిమ్మీ అయితే మన సన్. మైకిల్ అయితే ఈ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేస్తాడు. నిజం చెప్పాలంటే ఇది ఒక మెమరబుల్ మూమెంట్ గైస్ మైకిల్కి. ఎందుకంటే మైకిల్ కావాలనుకుంటూ అయిపోయింది. మైకిల్ అయితే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఫైనలీ మైకిల్ అయితే విన్ అయిపోయాడు. మన ఫ్రాంక్లిన్ కూడా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఫ్రాంక్లిన్ కూడా కష్టపడ్డాడు కదా. అండ్ మైకిల్ కొంచెం మంచి మ్యాచ్ చేయబోతున్నాడు. అండ్ మైకిల్ అయితే ట్రిప్ వేద్దామనే ప్లాన్లో ఉన్నాడంట. ఓకే, మన మైకిల్
మిషన్ అయితే కంప్లీట్ చేశాడు. మిషన్ కంప్లీటెడ్. ఓకే, ఫ్రాంక్లిన్ అయితే దిగేశాడు. అండ్ వన్స్ అగైన్ మైకిల్ కమ్ హియర్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మైకిల్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మైకిల్కు ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.